పితృదేవతలట ఎదురు చూస్తుంటారట, ఎవడైనా గరుకు స్తంభం వేసేవాడు ఉన్నాడా అని చూస్తుంటారట. ఆవుకి మన అభ్యున్నతి కోసం ఈశ్వరుడు ఒక బలహీనత పెట్టాడు. దానికి తోకతో కొట్టుకుంటుంది ఎక్కడన్నా దురద పెడితే. నిజంగా తోక తగిలితే కర్ర పెట్టి కొట్టినట్టు ఉంటుంది, అలా కొడుతుంది. ఇంకా వెనక్కి ఏదైనా వస్తే కొమ్ముతో గీరుకుంటుంది. కానీ కంటి కింద దురద పెట్టిందనుకోండి, చెవి పక్కన దురద పెట్టిందనుకోండి, గంగడోలు దురద పెట్టిందనుకోండి, దాన్ని గోక్కోవడానికి ఆధారం లేదు. కాబట్టి అది బాధపడుతుంది. గరుకు స్తంభం అని వేస్తారు. ఆ గరుకు స్తంభం వేస్తే అది ఏం చేస్తుందంటే, కంటి కింద దురద పెడితే కంటిని ఇలా పెట్టి ఎంతవరకు గోక్కోవాలో అంతవరకే గోక్కుంటుంది. గంగడోలు దురద పెడితే గంగడోలు దానికేసి రుద్దుతుంది. అలా ఆవు కానీ గరుకు స్తంభాన్ని రుద్దినప్పుడు కొన్ని వెంట్రుకలు రాలి కింద పడిపోతాయి. పితృదేవతలు ఎదురు చూస్తుంటారట, నా వంశంలో ఎవడైనా గరుకు స్తంభం వేసేవాడు ఉన్నాడా. అలా వెంట్రుకలు కానీ కింద పడ్డాయా, ఉత్తర క్షణంలో ఆ గరుకు స్తంభం వేసినటువంటి వాడి యొక్క 7 తరాల వాళ్ళని నరకలోకంలోంచి స్వర్గానికి ఉత్తీర్ణులు చేస్తారు. నేను చెప్పట్లేదు, వేదం చెప్తాను. ఒక గోవు నుండి అంతటి అభ్యున్నత ఉంది. అందుకే గోశాలలో గరుకు స్తంభాలు వేయడానికి మేము విరాళాలు ఇస్తామంటే నేను ఎవ్వరి దగ్గర నయా పైసా పుచ్చుకోవద్దని చెప్పాను. ఇంత కష్టపడి శ్రమదానం చేసిన వాళ్ళు ఎవరున్నారో అందరికీ ఆ ఫలితం దక్కాలి. అందరి పేరు మీద గోశాల వాళ్ళని గరుకు స్తంభాలు వేయమని చెప్పాను తప్ప ఒక్కళ్లే గరుకు స్తంభాలకి విరాళం పుచ్చుకోవద్దు అని చెప్పాను నేను. అందరికీ దక్కాలి ఆ భాగ్యం, వేదం ప్రమాణమైనప్పుడు. ఒక్క గోవు అంత గొప్పది. గోవుకి చేసినటువంటి సేవ అగ్నిహోత్రానికి చేసిన సేవ. దాని వలన అంత శ్రేయస్సు కలుగుతుంది. విశేషించి ఒక్క గోశాల ఉంటే, ఒక్క గోవు ఇంట్లో ఉంటే ఎంత అభ్యున్నతిని పొందచ్చో తెలుసా. మనకి గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాలు ఉంటాయి. ఆ పాపాలు అనుభవంలోకి వచ్చినప్పుడు దుఃఖాలుగా వస్తాయి. ప్రధానంగా రోగకారకం అవుతుంది. శరీరము జర్జరీభూయిష్టం అయిపోతుంది. అయిపోయినప్పుడు వ్యాధిగ్రస్తమైనప్పుడు